ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే, మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పండి. ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతుంది. గతంలో విజయవాడ ప్రాంతంలో లూలు మాల్ కోసం ఖరీదైన స్థలం, ఏలూరు రోజులోనే అత్యంత ఖరీదైన స్థలం ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటాం. మళ్ళీ ఈరోజు విద్యాధరపురంలోని ఖరీదైన స్థలం, 1000 కోట్లు ఖరీదయ్యే స్థలాన్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. ప్రజానికానికి సమాధానం చెప్పట్లా, కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ బినామీ ఆస్తుల కోసం ఈ విధమైన పరిపాలన వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరూ గారు గమనిస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం చూసుకుంటే మొత్తం అంతా గారు పగలగొట్టేశారు. కేవలం ఈ ఒక్క స్థలమే కాదు, రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా ప్రతి జిల్లాలో గల డిపో స్థలాలన్నీ గల ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థలాల ఒక రక్షణ కోసం తప్పకుండా మేము అందరం గారు పోరాటం చేస్తామని చెప్పని, ఈ స్థలాల ఒక రక్షణ కోసం రాబోయే రోజుల్లో కార్మిక సోదరులతో కలిసి కార్యాచరణ రూపొందించుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తుందని చెప్పడానికి ఈ యొక్క విద్యాధరపురంలో 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా పప్పు బెల్లంలాగా ప్రైవేటు వ్యక్తులకి కట్టపెట్టేసి దోచుకోవడం అనేది ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. దానిలో భాగంగానే ఏది విజయవాడ పాత ఓల్డ్ బస్ స్టాండ్ అని కూడా లూలు మాల్ అని చెప్పిన కంపెనీకి దారదత్తం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పోరాటం చేస్తే వెన్నుదిరగడం జరిగింది. మళ్ళీ ఆ కన్ను కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద పడింది. ఈ స్థలాన్ని ఏదో విధంగా దారదత్తం చేయాలి. ఇది దాదాపు ఇక్కడ గజం వచ్చేటప్పటికి 1,50,000 పైన ఉంటుంది. మినిమం ఒక్కొక్క గజం 1,50,000 పైన ఉంటుంది. అటువంటి కాస్ట్లీ స్థలాన్ని ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడుండే ప్రాంతం వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ కూడా దగ్గరగా ఉండి ఇక్కడ ఆర్టీసీ బస్సులు పార్క్ చేసుకొని ఉదయమే టైం ప్రకారం బయటికి వెళ్ళే ఈ బస్సులన్నింటినీ కూడా వివిధ డిపోలకి పంపించేసి ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ బస్సులు పెడదామని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి దానదత్తం చేసే విధంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బలోపేత కోసం అని చెప్పని ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో కలిపి వారి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వం బరాయించే విధంగా ఆర్టీసీని నడిపే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుని ఆర్టీసీని బలోపేతం తీసుకొస్తే ఈరోజు ఆర్టీసీని పూర్తిగా కూడా ఆర్టీసీ యొక్క స్థలాలన్నీ కూడా అమ్ముకుంటూ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఆర్టీసీని మరింత వీక్ చేసే విధంగా చెప్పడానికి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు తప్ప ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసేదని ఆర్టీసీ స్థలాన్ని దోచుకోవడానికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు తెలియపరచుకుంటున్నాను. సుమారు 50,000 మంది పైబడి ఈ ఆర్టీసీలు ఉద్యోగాలు చేస్తుంటే వారు ఎవరిని సంప్రదించిన పరిస్థితి లేదు, ప్రజానికాన్ని ఎవరిని కూడా సంప్రదించిన పరిస్థితి లేదు. ఎక్కడ విలువైన ఆస్తులు కనబడితే అక్కడ వాళ్ళ వ్యక్తులకి, బినామీ వ్యక్తులకి దారాదత్తంగా ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తిని మీరు కబ్జా చేస్తారంటే చూస్తూ ఊరుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ స్థలాన్ని ఆర్టీసీకే ఉంచే విధంగా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం. మీరు గనక దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేయాలని చెప్పి ఈరోజు అక్కడ నిర్మాణాలను అన్ని కూడా కూల్చివేయడం కూడా జరిగింది. ఇదేనా మీరు చేసే పరిపాలన అంటే? దోచుకోవడం కాదా ఇదంతా కూడా? ఇది విధ్వంస పరిపాలన అంటే. ఏది కూటమి ప్రభుత్వం చేసేది విధ్వంసం చెప్పడానికి ఇది కాదా ఉదాహరణ? వేల కోట్ల రూపాయలు చెప్పిన చేసే ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా అప్పగిస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ చూసుకోలేదా? అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లో ఆర్టీసీ పెట్టుకోలేదా? అదేవిధంగా ప్రైవేటు సంస్థకి ఇచ్చేటప్పుడు ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేస్తున్నారు మీరు? అన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ బినామీలకి కట్టపెట్టే విధంగా చేస్తుందాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ ఆస్తి అనేది ఆర్టీసీ పేరుతోనే ఉండాలి. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఆర్టీసీ నుంచి రావాలి. ప్రతి ఒక్కటి కూడా ఆర్టీసీ చేతులు నడవాలి తప్ప ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఏంటంటే సిటీలో ప్రతి ఒక్క వాల్యూ రేట్లు పెరిగిపోయినాయి. ఆ స్థలాల మీద వీళ్ళకి కన్నుపడింది. స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ స్థలం దోచుకోవాలని చెప్పున్నారు తప్ప ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళు చేయట్లేదు. ప్రతి దాన్ని కూడా మేము అడ్డుకుంటాం. తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేస్తాను మాత్రం మేము వాళ్ళ ద్వారా పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మట్టి, కొండలు, అలాగే భూములు. ఇప్పుడు ఈ భూములు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపోల వంతు వచ్చింది. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో 12 డిపోలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కర్నూలు, రాయలసీమ, తిరుపతి, అలాగే విజయవాడ. మొట్టమొదటిగా విజయవాడ ఎంచుకున్నారు. ఎందుకంటే ఖరీదైనటువంటి భూములు, ప్రజలకు సంబంధించి 50 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవ చేస్తున్నటువంటి ఈ భూమిని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి, వాళ్ళ ఫైనాన్సర్లకి, వాళ్ళ పెట్టుబడిదారులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వంది మాగదులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా, సామాన్యులు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు ఎక్కుతారు తప్ప సామాన్య ప్రజలు ప్రైవేటు బస్సులు ఎక్కలేరు. ఉదాహరణకి బందరు విజయవాడ, విజయవాడ ఏలూరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆర్టీసీ ఎక్కెళ్తారు. ఆర్టీసీలో పావలా ఉంటే ప్రైవేట్లో 30 ఉంటుంది. అయితే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలని పూర్తిగా దూరం చేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఆర్టీసీని కనుమరుగు చేసేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటున్నామంటే ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్లకు పైబడి స్థిరీకరించి ఆర్టీసీని బలోపేతం చేసి 50,000 మంది ఎంప్లాయీస్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినటువంటి ఘనత ఎవరిది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేస్తా ఉన్నారు? 12 ప్రాంతాలు 6,000 కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తున్నారు. పాత బస్సుల స్థానంలో ఈ బస్సులు ప్రవేశపెడతాము అని చెప్పని ఒక ముసుగేసి, మేమంటాం కాదు, ఉద్యోగస్తులు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, కార్మిక సంఘాలు వచ్చి ప్రైవేటైజేషన్ చేయొద్దు, ఈ బస్సుల్ని ఆర్టీసీని నడపండి అని అన్నారుగా. ఆ మాట కూడా వినకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ స్టేషన్లు కానీ, ఈ బస్సులు కానీ, ఆర్టీసీని కానీ ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పని అడుగుతాం. అంటే 6,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తా ఉంటే ఉంటాయి అనేక కిక్ బ్యాక్స్ ఉంటాయి. దానికోసమేనా? ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది. దాన్ని మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంటే ఎట్లా? కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్టీసీకి ఉండేటటువంటి 6,000 కోట్ల రూపాయల స్థలాలకు సంబంధించి విలువైనటువంటి స్థలాలు దారాదత్తం చేస్తూ ఉంటే, ప్రైవేటు వ్యక్తులకి పోతా ఉంటే ఏమనాలి మిమ్మల్ని? ఏదైనా ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలు అడిగారా ఆంధ్రప్రదేశ్లో? ఏమీ లేదు. గత నెల, పై నెల 29వ తారీఖున జరిగినటువంటి ఒక దీంట్లో ఒక నిర్ణయం తీసుకుని మీకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పిన ఒక నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. నగరం నడిబొడ్డులో విద్యాధరపురం అంటే ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది.
అలాంటి ఆర్టీసీ చరిత్రని నిర్వీర్యం చేస్తూ ఎందుకని ప్రైవేటైజేషన్ బాట పడతా ఉన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు వైద్యం అందించాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. పోర్ట్లు, పెద్ద పెద్ద పోర్ట్లు మేము నిర్మిస్తే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీని మేము స్థిరీకరిస్తే, ఆర్టీసీని బలోపేతం చేస్తే, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా తీసుకెళ్తే దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతా ఉన్నారు. ప్రైవేటైజేషన్ జపించడానికి, ప్రైవేటైజేషన్ మంత్రం పట్టించడానికి కారణం ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చెప్పాలి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు దాదాపుగా 10 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్, ఈ ఖరీదైనటువంటి విలువైనటువంటి భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఏ రకంగా పెడతారు అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాల మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటటువంటి సంఘాలతో, పార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేసే విధంగా, ఈరోజు ప్రారంభం మాత్రమే. ఈరోజు రాత్రికి రాత్రే మొత్తం అంతా కొట్టేసి రాత్రి ఇక్కడ భూమి అంతా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి విజయవాడ అంటే విజయవాడలో ఖరీదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఎంచుకున్నారా? అలాగే ఇందాక ఎవరు అడిగారు, ఫ్రూట్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, అలాగే ఫ్లవర్ మార్కెట్ కానీ రైల్వే స్థలంలో ఉంటే ఎంపీ ఏం చేస్తున్నాడు? ఆపేటటువంటి ప్రయత్నం చేసే పని లేదా? 2 సంవత్సరాలుగా ఎంపీ దాని మీద మాట్లాడకుండా తీసుకొచ్చి బుల్డోజర్లతో గుద్ది చేస్తా ఉంటే, ఖాళీ చేస్తా ఉంటే దీన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అనాలా, లేకపోతే ఏమనాలి? అలాగే ఈ పక్కన కూడా ల్యాండ్ విషయంలో ఆ రోజు కూడా అంతే, ప్రభుత్వం ముందుకు రాకుండా బుల్డోజర్లతో గుద్దిస్తే కాముగా ఊరుకున్నారు. కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి విలువైనటువంటి, ఖరీదైనటువంటి, అత్యంత దీనికి సంబంధించి విలువైనటువంటి స్థలాలని దారాదత్తం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది.